మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ప్రేక్షకులందరికీ, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం నవంబర్ 1 తారీఖు 2025 నుండి 30th నవంబర్ 2025 వరకు కూడా 12 రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. అంటే 12 రాసులు అంటే మేషం నుంచి మీన రాశి వరకు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందామండి. ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం. ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఆయన 12th నుంచి వక్రగతిలో ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా మారాడు. శుక్రుడు తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చెప్పుకుందాం. తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానం అంటే మేము తులారాశిలో ఉండము. బుధుడు కూడా 24th వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అంటే 15th ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు. అంటే 2 టైప్గా చెప్పుకోవాలి ప్రభావాలని. రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు, వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి. శుక్రుడు ఆల్మోస్ట్ 26th నవంబర్ నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. ముఖ్యంగా కుజ బుధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్. అంతేకాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు. ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. గంగాస్నానం కూడా చేయిస్తుంటాడు. అలాగే శనీశ్వరుడు వక్రగతిలో మీనరాశిలో ఉన్నాడండి. మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు ముందు డాక్టర్స్ అండి. మీరు డాక్టర్స్గా ఉన్నారుగా వృశ్చిక రాశి వారికి డాక్టర్స్గా బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఏంట్రా స్టార్ట్ చేయగానే వీడు డాక్టర్స్ అంటున్నాడు అనుకోకండి. ఎందుకంటే మీ రాశిలోనే కుజుడితో కలిసిన రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. మీ రాశే డాక్టర్ సంబంధించిన రాశి. అందుకనే చెప్తున్నానండి. అందుకని ఏమంటుందంటే ఆపరేషన్ చేస్తూ ఉంటారు, సక్సెస్ అవుతుంటారు. మీరు రాశిలోనే ఉన్నారు కదా, వాళ్ళు కుజుడు కోపం ఉంటుంది మీకు. రవితో కలిసి బుధుడు ఉన్నారు కదండి. రవి బుధుడు కాంబినేషన్ ఏంటి? గురు కూడా దృష్టి ఉంది కాబట్టి చక్కగా మీరు ఆడిటర్స్ గాను, గణిత శాస్త్రంలోనూ అంటే మ్యాథమెటిషియన్ గాను బాగా మీకు నేమ్ అండ్ ఫేమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీ రాశిలో అంటే అర్థం ఏంటంటే మీ రాశిలోనే రవి బుధ కుజ శుక్రులు, పైగా సప్తమాధిపతి రాశిలో ఉన్నాడు. అంటే తెలిసిన సంబంధం అంటే మీ వివాహాలు కుదుర్చుకుంటారు కదా, వాళ్ళు తెలిసిన సంబంధాలు ఎక్కువ అవుతాయి ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళ సంబంధం అంటే మీ మేనమామ సంబంధం అంటే ఎప్పుడో పరిచయమైన సంబంధం పరిచయాలు ఉంటాయి కదా, వాళ్ళకి అట్లా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. శని చూస్తున్నప్పటికీ కూడా భాగ్యంలో ఉన్నాడు కదండి. మీ రాశి ద్వితీయాధిపతి భాగ్యస్థానం ఉన్నాడంటే చక్కటి ధన సంపాదన ఉండి తీరుతుంది. సులువు అవుతుందేమో తప్ప ధనం ఉంటుందండి. వేళపట్ట భోజనాలు చక్కగా సక్సెస్ అవుతారు. సంగీతంలో బాగా రాణిస్తుంటారు. చతుర్థ భావంలో రాహువుకి కుజ దృష్టి ఉందండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఆభరణాలు కొనుక్కుంటారు, మ్యూజిక్లో బాగా రాణిస్తారు. కానీ చతుర్థ భావం రాహు మంచివాడు కాదు, కష్టాలు కలిగిస్తూ ఉంటాడు. అంటే మీ చదువులో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. తల్లిగారికి ఇబ్బంది పెడుతుంటాడు. 2 రకాలుగా చేస్తుంటాడు. అక్కడ వాయుతత్వ రాశి కాబట్టి ఆయన కొద్దిగా విమానాలు కూడా ఎక్కించి సరదాగా తిప్పుతుంటాడు. చదువు రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, లేకపోలేదు. శనీశ్వరుడు వలన కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పంచమస్థానం శనీశ్వరుడు వలన స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు, అలాగే పుత్రిక సంతాన జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉండాలి. నేమ్ అండ్ ఫేమ్ ఉండడము. అలాగే మీ సంతానానికి కూడా నీటి వల్ల ప్రమాదం పొంచి ఉన్నది అని చెప్పడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరే భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆశాధిపతి కూడా బాగున్నాడు. కానీ నీటి జోలికి మాత్రము వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా సప్తమ స్థానాధిపతి అంటే శుక్రుడు కూడా మీ రాశిలో ఉండడము, కుజుడితో కలిసి ఉండడము, నేను చెప్పినట్టుగానే చక్కటి సంబంధాలు బాగుండడము. ఈ సప్తమ స్థానాన్ని కళత్ర స్థానము అంటే వివాహం, అలాగే విజయస్థానం సక్సెస్, వ్యాపారాలు. సో సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా ఉంటాయండి. మీకు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ సీక్రెసీ మెయింటైన్ చేస్తుంటారు, ఎక్కువ సీక్రెట్గా ఉంటారు. మీరు ఏ విషయంగా సరే బహిర్గతం చేయరు. దాన్ని ఎప్పుడు బయట పెట్టాలో ఎప్పుడు చేయాలో అనేది మీకు బాగా తెలుసు. తెలియని వారు సూక్ష్మగ్రహి అంటే రవి బుధుడు ఉన్నారు కదా మీ రాశిలో, తెలివైన వారు. సూక్ష్మగ్రహి అంటే మైన్యూట్గా ఆలోచిస్తారు. ఖచ్చితంగా గ్రాస్పింగ్ పవర్ మీకు బాగా ఉంటుంది.
అదృష్టం. పైగా గురు దృష్టి కూడా ఉంది కాబట్టి పైగా జ్ఞాన సంపద కూడా ఎక్కువ ఉందండి. జ్ఞానం, బుద్ధి బలం చాలా బాగుంది. పైగా భాగ్యస్థానంలో గురుడు ఒక్కరిగతిలో ఉన్నప్పటికండి భాగ్యస్థానం ద్వితీయాధిపతి భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి మీ రాశికి యోగించాలి కాబట్టి ఖచ్చితంగా పంచమ స్థానం కూడా చూస్తాడు ఆయన. పంచమ స్థానం చూస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆయన కాపాడుతాడు. అలాగే స్టాక్ మార్కెట్ ఏదో చెప్పాను, లాసులు చెప్పాను చూస్తారా, లాసులు రాకుండా ఆయన కాపాడుతుంటాడు. ఏదేమైనా భాగ్యస్థానంలో ఉన్న గురుడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తూ ఉంటాడు. భాగ్యంలో ఉన్న గురుడు అమ్మవారి యొక్క దర్శనాలు, క్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి, దేవాలయాలకి అధికారిగాను, అలాగే వేదశాస్త్ర కోవిదులకి, వేదశాస్త్రాలు అభ్యసిస్తారు చూసారా వాళ్ళకి, వేదశాస్త్రంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. భాగ్యంలో ఉన్న గురుడు మంచి యోగాన్ని ఇస్తారు తప్ప అవయోగాన్ని ఇవ్వడు. ఒక్కరి గతిలో ఉన్నప్పటికీ, కర్కాటక రాశిలో ఉన్నప్పటికీ కూడా ఆయన అవయోగాన్ని ఇవ్వడు, మంచి చేస్తాడు, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, బంగారు వ్యాపారాలకి, వెండి వ్యాపారాలు, అలాగే బుక్స్ సంబంధించిన వ్యాపారాలు, స్టేషనరీ, ఇటువంటి వ్యాపార అభివృద్ధికి బాగా కలిగిస్తాడండి గురుడు. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం వాళ్ళకి బాగుంటుంది. భాగ్యస్థానంలో గురుడు సామాన్యమైన కాదండి, మీకు చాలా యోగాలు ఇస్తాడు. మనకి తెలియకుండానే ఆ మంచి యోగాలు చేసేస్తూ ఉంటాడు ఆ నవంబర్ నెల మొత్తం. అలాగే దశమంలో కేతు, కూర్చోమన్నాడు కదా కేతు, మిమ్మల్ని గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లోనూ, రాజకీయ రంగంలో ఉన్న వ్యవహారాల్లో మీరు ఉంటారు, కొంతమంది ఉన్నారు. సో ఆ ప్రభావం ఏమీ ఉంటుందండి, కేతు కూడా ఉన్నాడు కాబట్టి. అంటే అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు చేయడము, ఇందులో కేతుకు ప్రభావం కూడా ఉంటుంది, క్షేత్ర దర్శనాలు కూడా. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లోనూ కేతుకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాడు. దశమంలో కేతు మంచివాడు కాకపోయినా సరే దశమాధిపతి బాగున్నాడు రవి. సో కాబట్టి దశమంలో కేతు ఉన్నప్పటికీ ఆయన మంచిగా చేస్తారు తప్ప చెడు చేయడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంటుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళ వ్యాపారాలు, ఉద్యోగాలు పర్ఫెక్ట్గా బాగుంటాయి. కానీ కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా కొద్దిగా ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ బట్ కుజుడు మాత్రం మంచిగా చేస్తాడు తప్ప చెడు చెయ్యడు. అంతేకాకుండా మీకు రవి, బుధ, శుక్రులు 12th భావంలో ఉన్నారు కదా. బుధ శుక్రులు అంటే అష్టమాధిపతి 12th భావంలో ఉన్నాడు, 12th హౌస్లో 12th భావంలో ఉన్నాడు. అంటే మీరు ఏం చేస్తారంటే తీర్థయాత్రలు రీత్యా కానీ, లేకపోతే మీరు గుళ్ళు గోపురాలు సందర్శించడం వల్ల కానీ, లేకపోతే మీరు శివాలయాల దర్శనం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, లేకపోతే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు వేయడం వలన ధనం ఖర్చు పెడుతుంటారు. భూములు కొనుక్కుంటారండి, భూములు కొనుక్కోవడానికి వెనకాడరు. అలాగే సినిమా రంగంలో కూడా మీరు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుని, అలాగే సినిమాలో అంటే ఖర్చు పెట్టుకుని అర్థం అంటే సినిమాలు తీసే వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళకి మంచి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదేమైనా మీ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా శివాభిషేకాలు చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 2వ తారీఖుని అలాగే 3వ తారీఖుని కూడా మీకు మనకి ఏకాదశి, ద్వాదశి వస్తున్నాయండి. విష్ణుమూర్తి పాల సముద్రం నుంచి లేచి మనకి దర్శనాన్ని ఇస్తుంటాడు స్వామి. ఎవరైతే నేనైతే చేస్తారండి జనరల్గా ఏకాదశి పూట ఉపవాసం ఉండి, ద్వాదశి పూట దానాలు, గోదానాలు అంటాం కదా, బంగారు దాన, హిరణ్య దానాలు ఇస్తే చాలా మంచి లోకానికి వెళ్తారని. అలాగే 5వ తారీఖు అనుకుంటా కార్తీక పౌర్ణమి. ఈ రెండు చాలా అంటే అద్భుతం. కార్తీక పౌర్ణమి రోజు శివుడు అభిషేకాలు చేయడము, ఈ అమ్మ బాబాయ్ ఆ దానాలు చేయడము, గోసేవ, గోదానాలు, అన్నదానాలు ఇవన్నీ చేస్తే మహాపుణ్యం అంటే అంటున్నాం కదా, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా శివుణ్ణి, విష్ణువుని, శివకేశవుల్ని వదలకుండా పూజించండి. మీకు ఎటువంటి దోషాలు, రాహు వల్ల కానీ, శనీశ్వరుల వల్ల కానీ దోషాలన్నీ పరిహారమై, గ్రహాల వల్ల దోషాలు పరిహారమై అభ్యున్నత సాధిస్తూ ఉంటారు. ఇంకా మీ రాశి వారికి, అంటే వృశ్చిక రాశుల వారికి ముఖ్యంగా అమ్మవారి యొక్క పూజలు మర్చిపోకూడదండి మనం. ఎందుకంటే అమ్మవారు రాహు ప్రభావం ఉంది కదా, రాహు ప్రభావం వలన కూడా పార్వతీదేవి అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని పూజించడము, అలాగే చండీ హోమాలండి, చండీ హోమం కానీ, కుంకుమ పూజలు కానీ చేయించుకోవడం వల్ల, దత్తాత్రేయ స్వామి వారిని పూజించడము, దక్షిణామూర్తి స్వామిని పూజించడం వల్ల చదువులో బాగా రాణిస్తారండి. రాహు వలన ఇబ్బంది కలుగుతుంది కాబట్టి చదువులో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆయనే మీకు రక్షగా ఉండి ధైర్యాన్ని మీకు ఇచ్చి అన్ని రంగాలను ముందంజలు ఉండేది చేస్తుంటాడు ఆయన. పోలీస్ శాఖల్లోనూ, ఐఏఎస్ ఆఫీసర్లుగాను, మీరు ఉంటారు కదా, డాక్టర్స్ గాను, లాయర్స్ అండి, మర్చిపోయి చెప్పడం, లాయర్స్ కూడా మంచి బ్యూటిఫుల్గా, గురుడు కదా ప్రభావం బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ విధంగా
మీ వృశ్చిక రాశి కూడా చాలా బాగుంది. అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.